So good morning. In yesterday's class, we discussed the problems on additional theorem of probability. In today's class, we discuss about the problems based on multiplication theorem of probability. So, of these, the first problem is here. The first problem ఏంటో చూడండి. A box contains 4 red and 5 black balls. అంటే ఒక బాక్స్ లో 4 రెడ్ 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. If 2 balls are drawn in succession, 2 balls are drawn in succession. 2 balls are drawn in succession. That means దాంట్లోంచి 2 బాల్స్ తీస్తున్నారు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ పదం ఇది ఇంపార్టెంట్. ఈ పదం ఇక్కడ ఇన్ సక్సెషన్ అంటే అర్థం 2 ఒకేసారి తీస్తున్నట్టు కాదు, ఒకటి తీసి దాని తర్వాత ఇంకోటి తీస్తున్నట్టు వరుసగా సక్సెషన్ అంటే. కాబట్టి ఫస్ట్ ఒక బాల్ తీసి మళ్ళీ తర్వాత రెండో బాల్ తీస్తారు. అయితే దెన్ ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ దే ఆర్ రెడ్ బాల్స్. అంటే ఫస్ట్ తీసింది రెడ్ అవ్వాలి అండ్ సెకండ్ తీసింది కూడా రెడ్ బాలే అవ్వాలి. అవ్వడానికి ప్రాబబిలిటీ 2 కండిషన్స్లో కట్టండి. ఇఫ్ ద డ్రాన్ బాల్ అట్ ఫస్ట్ డ్రా వాజ్ రీప్లేస్డ్, నాట్ రీప్లేస్డ్. అంటే లెక్క జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు క్లియర్గా ఒక బాక్స్ ఉంది. బాక్స్లో 4 ఏమో రెడ్ బాల్స్ ఉన్నాయి, 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం బాక్స్లో ఎన్ని బాల్స్ ఉన్నాయి? 9 బాల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 9 బాల్స్ ఉంటే ఇందులోంచి 2 బాల్స్ తీస్తున్నారు. ఎలా తీస్తున్నారు? ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ ఏం చేస్తున్నాడు? ఫస్ట్ కండిషన్ ఏంటంటే బాల్ ఈజ్ రీప్లేస్డ్. బాల్ తీసిన బాల్ని ఏం చేస్తున్నాడు? మళ్ళీ అందులో తిరిగి పెట్టేస్తున్నాడు. కాబట్టి ఫస్ట్ బాల్ వేస్తాడు, రెడ్ చూస్తాడు, చూశాక దాన్ని మళ్ళీ అదే బాక్స్లో వేసేస్తాడు. వేసేసి మళ్ళీ రెండోది బాల్ తీస్తాడు. రెండోది కూడా ఏం అవ్వాలి? రెడ్ అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ది రెడ్ అవ్వాలి అండ్ సెకండ్ది రెడ్ అవ్వాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఈ 2 కూడా ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఎందుకు ఇండిపెండెంట్ ఈవెంట్స్? ఫస్ట్ తీసిన బాల్ మళ్ళీ అందులోనే పెట్టేస్తాం వల్ల సెకండ్ దాని మీద ఎఫెక్ట్ ఏమీ ఉండదు. అర్థమవుతుందా? అది. సో కాబట్టి ఇక్కడ బాల్ ఈజ్ రీప్లేస్డ్. ఈ రీప్లేస్డ్కి ఎలా చేయాలో చేద్దాం. ముందు ఇది కట్టాలంటే ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ముందు తెలియాలి. టోటల్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎలా వస్తాయండి అని అంటే అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏముంది? ఇందులో మనకి దేనికైనా అంతే. టోటల్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ N(S) ఈజ్ ఈక్వల్ టు 9 బాల్ నుంచి ఒకటి తీస్తున్నాడు అంతే, 9C1. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 9. అర్థమైందా? ఇప్పుడు A ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఆఫ్ గెటింగ్ రెడ్ బాల్ ఇన్ ఫస్ట్ డ్రా. మొదటిసారి తీసినప్పుడు రెడ్ బాల్ రావడం అనే ఈవెంట్ ఏ అనుకుంటే B ఈక్వల్ టు ఈవెంట్ ఆఫ్ గెటింగ్ రెడ్ బాల్ ఇన్ సెకండ్ డ్రా. రెండోసారి తీసినప్పుడు రెడ్ బాల్ రావడం అనే ఈవెంట్ B అనుకుంటాం. అర్థమైందా? సో దేర్ఫోర్ ఇప్పుడు N(A) ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? N(A) ఈజ్ ఈక్వల్ టు ఆ బాక్స్లో ఎన్ని రెడ్ బాల్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. 4లోంచి ఫస్ట్ ఒకటి తీస్తున్నాడు. కాబట్టి 4C1 అంటే ఈజ్ ఈక్వల్ టు 4. కాబట్టి P(A) ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఫార్ములా N(A)/N(S). కాబట్టి 4/9. అదేవిధంగా N(B) ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? N(B) అంటే Bకి ఫేవర్స్. ఇప్పుడు ఫస్ట్ తీసిన బాల్ మళ్ళీ తిరిగి అందులోనే వేసేసాం. కానీ మళ్ళీ అందులో ఎన్ని రెడ్ బాల్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. మళ్ళీ ఇది కూడా ఏమవుతుంది? 4C1 అంటే 4. కాబట్టి P(B) ఈజ్ ఈక్వల్ టు N(B/N(S). కాబట్టి ఇది కూడా 4/9 అవుతుంది. ఇప్పుడు వాళ్ళు మనల్ని అడిగేటటువంటి కాన్సెప్ట్ ఏంటి అనేది ఇక్కడ తెలుసుకోవాలి మీరు. ఏంటి మనల్ని అడిగే కాన్సెప్ట్ ఏంటి? probability that first ball is red and second ball is also red. ఇది ప్రాబబిలిటీ. అంటే P(A) అంటే ఈవెంట్ ఆఫ్ గెటింగ్ రెడ్ బాల్ ఇన్ ఫస్ట్ డ్రా A అండ్ ఇంటర్సెక్షన్ ఇది మెయిన్.
అండ్ ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇది అడుగుతున్నారు. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అవుతుంది ఇక్కడ. ఎందువల్ల ఏమి కండిషన్స్ లేవు రెండింటికి. హియర్ సిన్స్ ఏ కామా బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఇక్కడ, ఇండిపెండెంట్ ఈవెంట్స్. కాబట్టి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు అడుగుతున్నారు. పి ఆఫ్ ఏ అంటే ఎంత 4/9 ఇంటూ 4/9 నథింగ్ బట్ 16/81. ఇది ప్రాబబిలిటీ. అర్థమైంది. ఇది ఫస్ట్ బిట్. ఏది బాల్ని తిరిగి అందులో ఉంచేస్తే. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ దానికి గొడవ చూడాలి. సెకండ్ది ఏంటంటే మనకి బాల్ ఈజ్ నాట్ రీప్లేస్డ్. బాల్ ఈజ్ నాట్ రీప్లేస్డ్ అంటే మొదట ఒక బాల్ తీసి అది రెడ్ అని చూసిన తర్వాత ఈ బాల్ తిరిగి మళ్ళీ ఆ బాక్స్లో పెట్టట్లేదు. మీకు అర్థమవుతుందా? బాల్ తీసి ఈ తీసిన బాల్ రెడ్ అయ్యాక తిరిగి దీన్ని బాక్స్లో పెట్టకుండా పక్కకి పెడేస్తున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు మళ్ళీ రెండో బాల్ తెస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ రెండో ఈవెంట్ జరగడం అనే ప్రాబ్లం దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది? ఫస్ట్ దాని మీద ప్రభావం అయ్యి ఉంటుంది. ఎందువల్ల ఒక బాల్ ఆల్రెడీ రెడ్ బయటికి పోయింది కాబట్టి. సెకండ్ డ్రాలో ఇప్పుడు రెడ్ రావాలి. కాబట్టి ఇక్కడ కండిషనల్ ప్రాబిలిటీ ఉంటుంది. అందుచేత ఇక్కడ మళ్ళీ మనం ఏమని రాస్తాం? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఏంటి? ఈవెంట్ ఆఫ్ గెటింగ్ రెడ్ బాల్ ఇన్ ఫస్ట్ డ్రా. అంటే ఏ అనే ఈవెంట్ ఏంటంటే రెడ్ బాల్ రావడం మొదటి డ్రాలో. తర్వాత ఈవెంట్ ఏంటి? బి బై ఏ రాసుకోవాలి. ఎందుకు బి బై ఏ రాసుకోవాలి చెప్పాలి. కండిషన్ అన్నమాట. మొదటిది రెడ్ అయ్యి తర్వాత ఇప్పుడు వచ్చి బాల్ కూడా రెడ్ అవ్వాలి. కాబట్టి పి బై ఈ ఏ జరగాలి. ముందు ఏ రెడ్ అవ్వాలి, అయ్యాక ఇప్పుడు వచ్చి ఇది కూడా రెడ్ అవ్వాలి. కాబట్టి బి బై ఏ ఇది ఈవెంట్ ఆఫ్ గెటింగ్ రెడ్ బాల్. ఈవెంట్ ఆఫ్ గెటింగ్ రెడ్ బాల్ ఇన్ సెకండ్ డ్రా. రెండో డ్రాలో రెడ్ బాల్. అర్థమైందా? ఇక్కడ డైరెక్ట్ బి, అక్కడ బి బై ఏ. ఎందుకు కారణం? ఇక్కడ ఫస్ట్ తీసిన బాల్ తిరిగి అందులోనే వేడేస్తున్నాం. కాబట్టి బాల్స్ నెంబర్ ఏం మారలేదు లోపల. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి తీసిన బాల్ పక్కన పెట్టేస్తున్నాం, మళ్ళీ తిరిగి అందులో ఇట్లేదు. కాబట్టి బాల్స్ నెంబర్ కూడా మారిపోతుంది. సో ఏ జరిగాక ఇప్పుడు ఈ బి జరగడానికి ప్రాబిలిటీ చూడాలి. ఇక్కడ బి జరగడానికి ఏ మీద ఏమి డిపెండ్ అయ్యి లేదు. ఏని దృష్టిలో పెట్టుకోగలదు ఏ ఈవెంట్, అది తేడా. కాబట్టి ఇప్పుడు మామూలుగానే ఎన్ ఆఫ్ ఏ ఫస్ట్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4C1. 4 ఉన్నాయి ఫస్ట్ అట్ ఏ టైం. ఫస్ట్ బాల్ తీసేటప్పటికి 4C1 4. సో పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. కాబట్టి 4/9. నెక్స్ట్ వచ్చేసి పి ఆఫ్ బి బై ఏ. సో ఎన్ ఆఫ్ బి బై ఏ. ఈసారి ఎన్ ఆఫ్ బి బై ఏ కట్టాలనుకోండి, మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోవాలి. అర్థమైందా? రెండోసారి వచ్చేటప్పటికి ఎన్ ఆఫ్ ఎస్ ఇప్పుడు టోటల్ ఆపర్చునిటీస్ ఏమవుతాయి? ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ 4, ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 9 C1. కాబట్టి 9 ఇక్కడ. ఇప్పుడు రెండో దానికి వచ్చేటప్పటికి ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఒక బాల్ బయటికి పోయింది, ఇంక 8 ఉన్నాయి. 8 నుంచి ఒకటి రావాలి. కాబట్టి 8C1 8. అలాగే ఎన్ ఆఫ్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు 3C1 3. ఎందువల్ల ఒక బాల్ బయటికి వెళ్ళిపోయిన బాల్ ఏది? రెడ్. అసలు బ్యాక్లో ఎన్ని బాల్ ఉన్నాయి? 4 ఉన్నాయి. అందులోంచి ఒక బాల్ బయటికి వెళ్ళిపోయింది, ఇంకా 3 ఉన్నాయి. ఈసారి 3లోంచే రావాలి ఒకటి. కాబట్టి 3C1 3. Therefore P of B by A is equal to ఏమవుతుంది? 3/8. Now same writing, ఎక్కడలాగా ఇదే రైటింగ్. అడుగుతున్నది P of A intersection B is equal to P of A into multiplication theorem ప్రకారంగా P of A into P of B by A. So P of A అంతా 4/9 into 3/8 which is nothing but 12/72. అర్థమైందా? సో 12/72 కాబట్టి it is nothing but 1/6. సో ఆన్సర్ ఏంటి అంటే 1/6. విషయం అర్థమైందా? దీనికి బాల్ రీప్లేస్ చేశాడు, రీప్లేస్ చేయలేదు. సో బాల్ రీప్లేస్ చేయకపోతే ఏబి రెండు ఈవెంట్స్ ఏమవుతున్నాయి? ఇండిపెండెంట్ ఈవెంట్స్ అవుతున్నాయి.
కానీ బాల్ కనుక పక్కన పెట్టేస్తున్నాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ అవి ఏమవుతున్నాయి, కండిషనల్ ఈవెంట్ అవుతుంది రెండోది. ఎందువల్ల బి ఎప్పుడు జరగాలి, ముందు ఏ జరిగిన తర్వాత బి జరగడానికి, కాబట్టి B/A. ఓకే, అర్థమైందా? సో ఇది సమ్ ఇంపార్టెంట్. ఓకేనా? సో తర్వాత నెక్స్ట్ సమ్ చూద్దాం. అర్థమైందా లేదా? సో మీకు ఆల్రెడీ రైటింగ్తో సహా మీరు నోట్స్లో ఎక్కించుకుని ఉన్నారు, ఒకసారి రెఫర్ చేసుకోండి. అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి వినండి ఫస్ట్ నుంచి. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. సో ఈ సమ్ సెకండ్ సమ్ చూద్దాం. 3 students are selected at random, one after another, from a class consists of 12 boys and 8 girls. 3 students are selected. ముగ్గురు స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తున్నారు ఒక క్లాస్లోంచి. ఆ క్లాస్లో 12 మంది అబ్బాయిలు 8 మంది అమ్మాయిలు ఉన్నారు. అయితే నీకేంటంటే ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ 3 students are to be girls. సో సెలెక్ట్ చేసిన ముగ్గురు కూడా గర్ల్సే అవడానికి ప్రాబిలిటీ అడుగుతున్నారు. ఈ లెక్క మొత్తం మీద ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఉంది, వన్ ఆఫ్టర్ అనదర్ ఫ్రమ్ ఏ క్లాస్. ఒకరి తర్వాత ఒకరిగా సెలెక్ట్ చేస్తున్నారు. అర్థమవుతుందండి? అంటే సెలెక్ట్ చేసిన వాళ్ళు ఇంక పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. అది అందుచేత ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ గర్ల్ ఇన్ ఫస్ట్ సెలెక్షన్. అంటే మొదట ఫస్ట్ ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి ఫస్ట్ సెలెక్షన్లో సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి గర్ల్ అవ్వడం అనే ఈవెంట్ ఏ అనుకుంటాం. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటవుతుంది, B/A. B/A అంటే అర్థం ఏంటి? ఈవెంట్ నెక్స్ట్ సెలెక్టింగ్ సెకండ్ గర్ల్, ఈవెంట్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ గర్ల్ ఇన్ సెకండ్ సెలెక్షన్. అంటే సెకండ్ సెలెక్షన్లో సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబిలిటీ అవుతుంది. అర్థమవుతుందా? సెకండ్ సెలెక్షన్లో మనం ఆఫ్టర్ ఫస్ట్ సెలెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఈవెంట్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ గర్ల్ ఆఫ్టర్ ఫస్ట్ సెలెక్షన్. అంటే ఈవెంట్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ గర్ల్ ఆఫ్టర్ ఫస్ట్ సెలెక్షన్. ఫస్ట్ డైరెక్ట్గా ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం అనే ఈవెంట్ ఏ. ఈసారి ఏంటి, మొదట సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి అయ్యింది, ఆ గొడవ అయ్యాక రెండోసారి సెలెక్ట్ చేసుకునే అమ్మాయి మనకి ఏమవ్వాలి, మళ్ళీ అమ్మాయి అవ్వాలి. కానీ ఈవెంట్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ గర్ల్, మళ్ళీ గర్ల్ సెలెక్ట్ చేసుకోవడం ఎప్పుడు, మొదటి సెలెక్షన్ జరిగిన తర్వాత సెలెక్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి B/A. అలాగే మూడవది C/A ఇంటర్సెక్షన్ B అవుతుంది. ఏంటి, మొదట 2 సెలెక్షన్స్లో అయిపోయాక అప్పుడు అమ్మాయి సెలెక్ట్ అవ్వాలి. కాబట్టి ఈవెంట్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ గర్ల్, మళ్ళీ గర్లే రావాలి ఆఫ్టర్ ఎప్పుడు, ఫస్ట్ 2 సెలెక్షన్స్. మొదటి 2 సెలెక్షన్స్ అయిపోయాక మళ్ళీ అమ్మాయి రావడం అనేది ఏమో C/A ఇంటర్సెక్షన్. అర్థమవుతుందండి? కాబట్టి ఇవి ఎప్పుడైతే వచ్చినాయో మనం ముందు వీటి యొక్క ప్రాబిలిటీస్ కట్టి అప్పుడు విరిగా కట్టాలి ఫార్ములా ప్రకారం. కాబట్టి ఫస్ట్ P/A కడదాం. P/A ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఆ క్లాస్లో 12 + 8 ఎంతమంది ఉన్నారు, 20 మంది ఉన్నారు. 20C1 20లోంచి ఒకరు సెలెక్ట్ చేసుకుంటున్నాం. సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి ఎవరు అవ్వాలి, అమ్మాయి అవ్వాలి. అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, 8 మంది. కాబట్టి 8C1 ఇట్ ఈస్ నథింగ్ బట్ 8/20 ఇలా వదిలేదు. నెక్స్ట్ P/B/A. ఇంకా క్లాస్లో ఎంతమంది ఉన్నారు, ఆల్రెడీ ఒక అమ్మాయి సెలెక్ట్ వెళ్ళిపోయింది. 19 మంది ఉన్నారు. 19లోంచి ఒకరు. ఇంకా అమ్మాయిలు క్లాస్లో ఎంతమంది మిగిలేదు, 8లో ఒకరు ఆల్రెడీ వెళ్ళిపోయారు. కాబట్టి ఇంక 7లోంచి ఒకరు. కాబట్టి 7/19. నెక్స్ట్ P/C/A ఇంటర్సెక్షన్ B. సో ఇప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారు, 2 వెళ్ళిపోయారు. 20లోంచి 2 వెళ్ళిపోయారు. కాబట్టి ఇంకా 18 మంది ఉన్నారు. 18లోంచి ఒకళ్ళు. అమ్మాయిలు ఎంతమంది మిగిలారు, 6లోంచి ఒకళ్ళు. 6C1 6/18. అర్థమైందా? సో ఇప్పుడు బై మల్టిప్లికేషన్ థీరం ప్రకారంగా నీకు ఏం కావాలి, ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అని, P/A ఇంటూ P/B/A ఇంటూ
చెప్పాలి. సి బై ఏ ఇంటర్సెక్షన్ బి, పి ఆఫ్ సి బై ఏ ఇంటర్సెక్షన్ బి. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టెన్షన్ థియరంలో కూడా చెప్పేవి. సో దాని ప్రకారం అటువైదా అంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి అమ్మాయి అవ్వాలి, రెండోసారి సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి అవ్వాలి, అండ్ థర్డ్ సెలక్షన్లో కూడా అమ్మాయి అవ్వాలి. అంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. బి అంటే ఇక్కడ బి బై ఏ. ఎందువల్ల బి బై ఏ? బి హ్యాపెన్స్ ఓన్లీ ఆఫ్టర్ ఏ హ్యాపెన్స్, దట్స్ వై బి బై ఏ. అండ్ నెక్స్ట్ సి, పి ఆఫ్ సి, ఇట్ విల్ పాసిబుల్ ఓన్లీ ఆఫ్టర్ ఫస్ట్ టూ విల్ హ్యాపెన్స్, దట్స్ వై పి ఆఫ్ సి బై ఏ ఇంటర్సెక్షన్ బి. సో పి ఆఫ్ ఏ అంటే ఎంత అండి ఇక్కడ 8/20 ఇంటూ బి బై ఏ అంటే 7/19, ఓకే, ఇంటూ 6/18 ఇంటూ 6/18. సో దీన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే సరిపోతుంది. సో సింప్లిఫికేషన్ వచ్చేసి 2 4 టైమ్స్, 10 టైమ్స్, 2 3 టైమ్స్, 5 టైమ్స్, 2 9 టైమ్స్, 2 టైమ్స్, 3 వచ్చేసి 3 టైమ్స్. సో ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 7 14, 5 into 19 95, 95 into 3 390s, 270 and 15 14/285. The answer is 14/285, which is the right answer. అర్థమవుతుందండి. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకే, సో వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఈజ్ హియర్. ఇందులో ఏం చెప్తున్నారు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 2 aeroplanes hit a target in succession. 2 aeroplanes hit a target in succession. అంటే ఒక టార్గెట్ ఉంది, ఆ టార్గెట్ని కొట్టడానికి 2 ఏరోప్లేన్స్ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఎలా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి? ఒకదాని తర్వాత ఒకటి, ఇన్ సక్సెషన్. ఇన్ సక్సెషన్ అంటే అర్థం ఏంటంటే రెండు ఒకేసారి ట్రై చేయట్లేదు దాన్ని కొట్టడానికి, ఒకదాని తర్వాత ఒకటి. అంటే ముందు ఫస్ట్ ప్లేన్ ట్రై చేస్తుంది, అది సక్సెస్ అయిందనుకో ఓకే అయిపోయింది. ఒకవేళ అది సక్సెస్ అవ్వలేదనుకో అప్పుడు మళ్ళీ సెకండ్ ప్లేన్ ట్రై చేస్తాడు, అది కొట్టలేదనుకో అప్పుడు మళ్ళీ ఫస్ట్ ట్రై చేస్తాడు, ఇలా జరుగుతుంది ఇది. కాబట్టి ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈచ్ హిట్టింగ్ ద టార్గెట్స్ ఆర్ 0.3 and 0.2 రెస్పెక్టివ్లీ. ఇప్పుడు దాన్ని హిట్ చేయడానికి ప్రాబబిలిటీస్ ఇచ్చేశారు. ఫస్ట్ ప్లేన్ యొక్క ప్రాబిలిటీ ఎంత అంటే 0.3, సెకండ్ ప్లేన్ యొక్క ప్రాబిలిటీ ఎంత అంటే 0.2. సో ఇక్కడ వరకు ముందు మనం తెలిసింది రాద్దాం. సో ఇందులో ఫస్ట్ది ఏ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఆఫ్ ఫస్ట్ ప్లేన్ టు హిట్ ద టార్గెట్. మొదటి ప్లేన్ టార్గెట్ ని ఛేదించడం, ఫస్ట్ ప్లేనే టార్గెట్ ని ఛేదించడం అనే ఈవెంట్ ఏ అనుకుంటే, బి ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఆఫ్ సెకండ్ ప్లేన్ టు హిట్ ద టార్గెట్. బి ఏంటి? సెకండ్ ప్లేన్ టార్గెట్ ని ఛేదించడం అనేది బి ఈవెంట్. బై ద ప్రాబ్లం ఇక్కడ లెక్క ప్రకారంగా పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? ఫస్ట్ది రెస్పెక్టివ్లీ అన్నారు, అంటే ఫస్ట్ది ఇది సెకండ్ది ఇది అని. కాబట్టి పి ఆఫ్ ఏ ఈక్వల్ టు 0.3 అండ్ పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 0.2. పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 0.2. ఇక్కడ ఏం చెప్తారు? సెకండ్ విల్ హిట్ ద టార్గెట్ ఇఫ్ ఫస్ట్ మిస్సెస్ ద టార్గెట్. అంటే ఫస్ట్ మొదటి ప్లేన్ ట్రై చేస్తుంది టార్గెట్ని ఛేదించడానికి. ఒకవేళ అది ఫెయిల్ అయిపోయింది అనుకోండి, అంటే ఫస్ట్ ప్లేన్ టార్గెట్ని ఛేదించలేదు అనుకోండి, అప్పుడు సెకండ్ ప్లేన్ వెళ్ళి ఖచ్చితంగా దాని టార్గెట్ని ఛేదిస్తుంది. ఇది వాళ్ళు చెప్పింది. అయితే ఇప్పుడు దేనికి ప్రాబబిలిటీ అడుగుతున్నారు? ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఫస్ట్ ది టార్గెట్ ఈజ్ హిట్. టార్గెట్ ఛేదించబడటానికి ప్రాబబిలిటీ ఏంటి అని అడుగుతున్నారు. కాబట్టి ఫస్ట్ది ఏంటంటే ప్రాబబిలిటీ టు హిట్ ద టార్గెట్. Probability to hit the target. So probability to hit the target is equal to ఏంటవుతుంది? probability to hit the target. టార్గెట్ హిట్ చేయడం అంటే ఏంటి? ప్రాబబిలిటీ ఆ టార్గెట్ని హిట్ చేయడం అంటే అర్థం ఏంటి? ఈజ్ ఈక్వల్ టు probability of
ఫస్ట్ ఏరోప్లేన్ హిట్స్ ద టార్గెట్, మొదటదే టార్గెట్ ని ఛేదించేయటం. ఫస్ట్దే ఛేదించేసింది అనుకోండి, ఇంక అక్కడతో అయిపోయింది. ఆర్ లేదా లేదా ఫస్ట్ది కొట్టలేకపోయింది, ఇప్పుడు ఖచ్చితంగా ద సెకండ్ విల్ హిట్, ఖచ్చితంగా రెండోది కొడుతుంది ఎప్పుడు ఫస్ట్ మిస్ అయితే. కాబట్టి ఇందులో ఛాన్స్ ఏముంటుంది, ముందు డైరెక్ట్గా వెళ్ళి ఫస్ట్దే టార్గెట్ని ఛేదించడం. లేదా 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 వన్ ఫెయిల్స్ టు హిట్ ద టార్గెట్ అండ్ సెకండ్ హిట్స్ ద టార్గెట్. అర్థమైనా? ఈ ఒక్కటే లాజిక్ జాతికి అర్థం చేసుకోవాలి. ప్రాబిలిటీ టు హిట్ ద టార్గెట్ అంటే అర్థం ఏంటి, టార్గెట్ని ఛేదించడానికి ప్రాబిలిటీ అడుగుతున్నారు ఇప్పుడు ఈ రెండింటిలో. సో ఇందులో ఫస్ట్నే మొదటిదే ఏరోప్లేన్ వెళ్ళి ఫస్ట్ ఏరోప్లేనే వెళ్ళి టార్గెట్ని కొట్టింది అనుకోండి, ఇంక అక్కడితో అయిపోయింది, టార్గెట్ అయిపోయింది. ఒకవేళ ఫస్ట్ది అలా అయితే ఇంక అక్కడితో అయిపోయింది. లేదా ఒకవేళ ఫస్ట్ది కొట్టలేదు అనుకోండి, అప్పుడు వెళ్ళి ఏం కొడుతుంది, రెండోది కొడుతుంది. కాబట్టి వన్ ఏరోప్లేన్ ఫస్ట్ ఏరోప్లేన్ ఇట్స్ ద టార్గెట్, ఆర్ కాబట్టి ప్లస్, కాబట్టి వన్ ఫెయిల్స్ టు హిట్ ద టార్గెట్ అండ్ సెకండ్ హిట్స్ ద టార్గెట్. కాబట్టి దీన్ని ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఏ విధంగా రాయొచ్చు, పి ఆఫ్ ఏ. ఏ అంటే అర్థం ఏంటి, ఫస్ట్ ప్లేన్ టు హిట్ ద టార్గెట్, దానికి ప్రాబిలిటీ ఫస్ట్ ప్లేనే కొట్టవచ్చు. లేదా కాబట్టి ప్లస్ పి ఆఫ్ ఏ బార్ అంటే ఫస్ట్ది ఫెయిల్ అయిపోయింది అండ్ ఇంటర్సెక్షన్ ఇక్కడ సెకండ్ది సక్సెస్ అవ్వాలి. కాబట్టి పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ plus P of A bar into P of B. So this is equal to P of A plus P of A bar అంటే 1 minus P of A అని రాసుకోవచ్చు into P of B. సో వాల్యూస్ ఇక్కడ వేయండి. P of A అంటే ఎంత ఇచ్చారు మనకి, P of A అంటే 0.3 plus 1 minus 0.3 into 0.2. So this is equal to 0.3 plus ఇది 0.7 into 0.2, 0.3 plus 0.14. సో యాడ్ చేస్తే 0.44. కాబట్టి ప్రాబిలిటీ టు హిట్ ద టార్గెట్, ఆ రెండు ప్లేన్లు టార్గెట్ హిట్ చేయడానికి ప్రాబిలిటీ ఎంత అంటే 0.44. ఓకే, ఇది ఇప్పుడు ఇందులో సెకండ్ బిట్ కూడా ఉంది. ఫస్ట్ ఇది ఒకసారి అర్థమైందా లేదా క్లియర్గా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఏ అనే ఈవెంట్ ఏంటి, టార్గెట్ని ఫస్ట్ ప్లేన్ హిట్ చేయడం. బి అనే ఈవెంట్ ఏంటి, టార్గెట్ని సెకండ్ ప్లేన్ హిట్ చేయడం. లెక్కలో పి ఆఫ్ ఏ ఎంత ఇచ్చారు, 0.3, పి ఆఫ్ బి 0.2 ఇచ్చారు. ఇందులో ఫస్ట్ బిట్ ఏమడుగుతున్నారు, టార్గెట్ ఛేదించబడాలంటున్నారు. ఏరోప్లేన్స్ టార్గెట్ని కొట్టడానికి ఎలా ట్రై చేస్తున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి ట్రై చేస్తున్నాయి. సో ముందు ఫస్ట్ ఏరోప్లేన్ ట్రై చేస్తారు, ఫస్ట్ ఏరోప్లేన్ టార్గెట్ హిట్ చేస్తానికి ట్రై చేస్తారు. అది సక్సెస్ అయింది అనుకోండి, అక్కడితో అయిపోయింది. లేదా ఫస్ట్ ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు వెళ్ళి సెకండ్ది కొడతాయి. కాబట్టి ఫస్ట్ ఏరోప్లేన్ హిట్స్ ద టార్గెట్ ఆర్ ఫస్ట్ ఫెయిల్స్ టు హిట్ ద టార్గెట్ అండ్ ఫస్ట్ ఫెయిల్ అయ్యి సెకండ్ది కొట్టడం. కాబట్టి ఫస్ట్ది కొట్టడానికి పి ఆఫ్ ఏ ప్లస్ ఫస్ట్ది ఫెయిల్ అయ్యి సెకండ్ది కొట్టాలి, అప్పుడు ఏ బార్ ఇంటర్సెక్షన్ బి. కాబట్టి దీన్ని సింప్లిఫై చేసాం 0.44. ఇంకా రెండోది సెకండ్ బిట్ ఏమని అడిగారు, బోత్ ఫెయిల్ టు హిట్ ద టార్గెట్ అంటే బోత్ రెండు కూడా ప్రాబిలిటీ ఫర్ బోత్ ప్లేన్స్ ఫెయిల్ టు హిట్ ద టార్గెట్. టార్గెట్ కొట్టడంలో రెండు ఫెయిల్ అవ్వాలి. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏమవుతుంది, ఫస్ట్ది ఫెయిల్ అవ్వాలి అండ్ సెకండ్ది కూడా ఫెయిల్ అవ్వాలి. ఫస్ట్ది ఫెయిల్ అయిపోయింది, సెకండ్ది ఫెయిల్ అయిపోయింది అంటే అర్థం ఏంటి, అర్థమవుతుందా? ఫస్ట్ది సెకండ్ది రెండు ఫెయిల్ అయిపోయింది అంటే అర్థం ఏంటి, ఇంకా టార్గెట్ ఛేదించబడలేదు. కాబట్టి ఇక్కడ పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్. సో ఈజ్ ఈక్వల్ టు, ఇదంటే మీకు తెలుసు పి ఆఫ్ ఏ బార్ ఇంటూ పి ఆఫ్ బి బార్ అని. పి ఆఫ్ ఏ బార్ అంటే 1 minus పి ఆఫ్ ఏ ఇంటూ 1 minus పి ఆఫ్ బి. సో ఈజ్ ఈక్వల్ టు 1 minus పి ఆఫ్ ఏ అంటే 0.3, 1 minus 0.2, దిస్ ఈజ్ 0.7
into 0.8. 7, 8, 56 points, so 0.56. So probability both the planes fail to hit the target and that is 0.56. Very important problem it is. 5 marks లో అడుగుతారండి ఇది ఖచ్చితంగా చూసుకోండి. అర్థమైందా? సో ఇది ప్రాబ్లం ఎక్కించుకోండి. సో దాని తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అనేది చూద్దాం మనం. సో very important problem, very important problem. Already this problem is solved in intermediate also. Intermediate లో కూడా చేస్తారు సేమ్ ఇదే లెక్క. మళ్ళీ ఒకసారి చూడాలి. ఏమంటున్నారు ఇక్కడ సమ్ లో ఏ ప్రాబ్లం ఈస్ గివెన్ టు 3 స్టూడెంట్స్ ఏ బి అండ్ సి. ఒక లెక్క ఇచ్చారు ఎవరికే 3 స్టూడెంట్స్ కి. హూస్ ఛాన్సెస్ ఆఫ్ సాల్వింగ్ ఇట్ ఆర్. అయితే ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి వారి యొక్క ప్రాబబిలిటీస్ ఎంత అంటే 1, 2, 3 and 4 రెస్పెక్టివ్లీ. అంటే ఈ ఆర్డర్ అలాగే ఇచ్చారో అలాగే వాళ్ళ ప్రాబబిలిటీస్. కాబట్టి P of A ఇచ్చారు 1/2, P of B ఇచ్చారు 1/3 అండ్ P of C ఇచ్చారు 1/4. ఇక్కడ నేను ఏం చెప్తానంటే P of A బార్ కట్టేసుకోండి. ఏమవుతుంది అగైన్ 1/2. అలాగే P of B బార్ ఏమవుతుంది 1 - 1/3. మీకు ఇక్కడ అర్థం అవ్వకపోతే 1 - P of A కాబట్టి 1 - 1/2 అంటే 1/2. సో 1 - 1/3 అంటే ఎంత 2/3. P of C bar is equal to 1 - 1/4 nothing but 3/4. ఇప్పుడు ఏం అడుగుతున్నారో చెప్పండి నాకు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్. ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్ ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రై ఇండిపెండెంట్లీ. ఎవరి కాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక లెక్క తీసుకున్నారు. ఏ ట్రై చేస్తున్నాడు సాల్వ్ చేయడానికి, బి ట్రై చేస్తున్నాడు సాల్వ్ చేయడానికి, సి ట్రై చేస్తున్నాడు సాల్వ్ చేయడానికి. వీళ్ళెవరు ఎవరి మీద డిపెండ్ అయ్యి లేరు. అంటే ఏ బి మీద బి సి మీద అలాగేం డిపెండ్ అయ్యి లేరు. ఎవరి కాళ్ళు ట్రై చేస్తున్నారు. అయితే ఈ లెక్క ఎప్పుడు సాల్వ్ అయినట్టు? ఏ సాల్వ్ చేసినా సాల్వ్ అయినట్టే, బి సాల్వ్ చేసినా లెక్క సాల్వ్ అయినట్టే, సి సాల్వ్ చేసినా లెక్క సాల్వ్ అయినట్టే. కాబట్టి ప్రాబబిలిటీ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ అంటే ఏ అయినా సాల్వ్ చేయొచ్చు, బి అయినా సాల్వ్ చేయొచ్చు, లేదా సి అయినా సాల్వ్ చేయొచ్చు. కాబట్టి P of A union B union C. So P of A union B union C. P of A union B union C is equal to. అర్థమైందా? కాబట్టి ఇది కట్టాలి మనం. సో మనం ఏం రాసుకోవచ్చు? P of A union B union C అంటే 1 - P of A union B union C whole bar అని రాయొచ్చు. ఎందువల్ల P of A equal to 1 - P of A bar. ఈ మొత్తం అంతా ఒక ఈవెంట్ అనుకుంటే 1 - P of ఆ ఈవెంట్ యొక్క బార్, అంతే కదా. సో 1 - డిమార్గన్ లాస్ చదువుతారు. ఏ యూనియన్ బి యూనియన్ సి హోల్ బార్ అంటే ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ ఇంటర్సెక్షన్ సి బార్. సో 1 - P of A ఇంటర్సెక్షన్ బి అంటే P of A ఇంటూ P of B. అలాగే ఇక్కడ ఇదేమవుతుంది P of A బార్ ఇంటూ P of B బార్ ఇంటూ P of C బార్. ఇది ఎందుకు రాయగలిగాం? సిన్స్ ఏబిసి ఆర్ ఇండిపెండెంట్. ఏబిసి ఏంటి? ఇండిపెండెంట్, ఎవరి కాళ్ళు ఎవరి మీద లేకుండా ఇది. సో ఇండిపెండెంట్. కాబట్టి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే P of A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు P of A ఇంటూ P of B అని రిజల్ట్ కూడా ప్రూవ్ చేసాం. దాని ప్రకారంగా ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి కింద ఉంది కాబట్టి ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ ఇంటర్సెక్షన్ సి బార్, P of A బార్ ఇంటర్సెక్షన్ B బార్ ఇంటర్సెక్షన్ P of C బార్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 - P of A బార్ అంటే ఎంత అంటే ఇక్కడ ఉంది 1/2 ఇంటూ P of B బార్ అంటే 2/3 ఇంటూ 3/4. 2 2 cancel, 3 3 cancel, implies 1 - 1/4 nothing but 3/4. అర్థమవుతుందా? కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఎంత వచ్చిందండి అంటే 3/4. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ టు బి సాల్వ్. అర్థమవుతుందా? కాబట్టి ఏ అయినా సాల్వ్ చేయొచ్చు, బి అయినా సాల్వ్ చేయొచ్చు, లేదా సి అయినా సాల్వ్ చేయొచ్చు. ఇలా ఈ ముగ్గురు ఎవరు సాల్వ్ చేసినా లెక్క సాల్వ్ అయినట్టే. కాబట్టి లెక్క ఎవరో ఒకరు సాల్వ్ చేయడానికి అడగలేదు, లెక్క సాల్వ్ అవ్వడానికి అడిగాడు. లెక్క సాల్వ్ అవ్వాలంటే ఆ ముగ్గురు ఎవరు సాల్వ్ చేసినా సాల్వ్ అయినట్టే. కాబట్టి ఏ అయినా సాల్వ్ చేయొచ్చు, లేదా బి అయినా సాల్వ్ చేయొచ్చు, లేదా సి అయినా సాల్వ్ చేయొచ్చు. మరి దీన్ని చెయ్యాలంటే ఏ యూనియన్ బి యూనియన్ సి ఎక్స్టెన్షన్ ఎడిషన్ థియరం ఎక్స్టెన్షన్ ఫార్ములా అంతా ఎక్కల్లా లాజిక్ యూజ్ చేసాం. సో ఇక్కడ ఏ యూనియన్ బి యూనియన్ సి అనేది ఒక ఈవెంట్ అయితే మనకి ఏదైనా ఒక ఈవెంట్ P of A ఈక్వల్ టు 1 - P of
ఏ బార్. ఆ ఫార్ములా అప్లై చేసాం. ఏ యూనియన్ బి యూనియన్ సి హోల్ బార్ అంటే డి మోర్గన్ లాస్ ప్రకారం ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ ఇంటర్సెక్షన్ సి బార్ అవుతుంది. ఇక్కడ ఏబిసి ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి పి ఆఫ్ ఏ బార్ ఇంటూ పి ఆఫ్ బి బార్ ఇంటూ పి ఆఫ్ సి బార్ అవుతాయి. సో ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా సాల్వ్ చేసాం. మీకు అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. చూడండి, మీకు ఇందాక చెప్పిన ప్రాబ్లం లెక్క తర్వాత లెక్క వచ్చేసి బ్యాగ్స్లో లెక్క ఉంది. అది ఆల్రెడీ మీకు నోట్స్లో ఉంది, అది ఒకసారి చూసుకోండి. అది చాలా సింపుల్. అక్కడ కూడా E1 యూనియన్ E2 యూనియన్ E3 అడుగుతున్నారు. అయితే ఆ మూడు కూడా డిస్జాయింట్ ఈవెంట్స్. ఎందువల్లంటే మూడు కూడా డిఫరెంట్ బ్యాగ్స్ కాబట్టి డిస్జాయింట్ ఈవెంట్స్ అయితే ఇంకా E1 యూనియన్ E2 యూనియన్ E3 ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 ప్లస్ P ఆఫ్ E3. ఆ ఫార్ములా ప్రకారంగా చేసాం. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సమ్ ఇది. ఏ అండ్ బి టూ ఈవెంట్స్ అయితే P ఆఫ్ A ఈక్వల్ టు 3/4 P ఆఫ్ B ఈక్వల్ టు 5/8 అయితే ఇవి చూపించమన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్. ఈ సొల్యూషన్ చేయడానికి మొట్టమొదటి మనం ఏం చెప్పుకుంటున్నామంటే గివెన్ దట్ ఏమని చెప్తున్నాం, P ఆఫ్ A ఎంత ఇచ్చారు రాసుకుంటున్నాం. P ఆఫ్ A ఈక్వల్ టు 3/4 ఇచ్చారు అండ్ P ఆఫ్ B ఈక్వల్ టు ఎంత ఇచ్చారు 5/8 ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ ప్రూవ్ చేయాలి. ఏ అనేది సబ్సెట్ ఏ యూనియన్ బి అవుతుందా అవుదా? ఏ యూనియన్ బి అంటే అన్నీ ఏలో ఉన్నాయి బిలో ఉన్నాయి అన్నీ వస్తాయి. ఇప్పుడు ఏతో దీన్ని కంపేర్ చేసామనుకోండి, ఏ ఖచ్చితంగా ఏమవుతుంది యూనియన్ బికి సబ్సెట్ అవుతుంది. ఎప్పుడైతే సబ్సెట్ అయిందో P ఆఫ్ A ఏమవుతుంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు P ఆఫ్ A యూనియన్ బి అవుతుంది. P ఆఫ్ A అంటే ఏమని తెలుసు మీకు? 3/4 అని తెలుసు. 3/4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు P ఆఫ్ A యూనియన్ బి అయింది. రివర్స్ లో ఇటు నుంచి రాస్తే P ఆఫ్ A యూనియన్ B గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3/4 అయింది. సో P ఆఫ్ A యూనియన్ B గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3/4. ఫస్ట్ ఇది ప్రూవ్ అయిపోయింది. అర్థమవుతుందా? అదే విధంగా సెకండ్ ది ఎలా ప్రూవ్ చేస్తాం చూడండి. B అనేది సబ్సెట్ A ఇంటర్సెక్షన్ B సబ్సెట్ B అని తీసుకున్నాం. అవునా కదా? ఏ ఇంటర్సెక్షన్ బి సబ్సెట్ బి అవునా కదా? ఇందువల్ల ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏలోని బిలోని కామన్గా ఉన్నాయి మాత్రమే వస్తాయి. అంటే ఖచ్చితంగా బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్లో కొన్ని వస్తాయి ఇందులో. అర్థమవుతుంది? అక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది బికి ఏమో సబ్సెట్ అవుతుంది. బిలో ఏంటి ఏ ఇంటర్సెక్షన్లో కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఖచ్చితంగా అది సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. ఇందువల్ల ఏలో బిలో కామన్గా ఉన్నాయి మాత్రమే రాశాం. అంటే ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉన్నట్టే, కానీ ఈ బిలో అదనంగా కూడా ఉంటాయి. అందుచేత ఇది దీనికి సబ్సెట్ అయింది. సో మళ్ళీ దీని ప్రాబిలిటీ తీస్తే P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B సబ్సెట్ ప్రాబిలిటీ కాబట్టి సబ్సెట్ అలా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు P ఆఫ్ B అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు P ఆఫ్ B అంటే 5/8. సో సెకండ్ దాంట్లో P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 ఈ పార్ట్ వచ్చింది. ఇక్కడ ఈ పార్ట్ కూడా ప్రూవ్ అవ్వాలి. అర్థమవుతుందా? ఆ పార్ట్ కూడా మనం ప్రూవ్ అవ్వడానికి మనం ఏం తీసుకుంటామంటే we know any event probability of any event is less than or equal to 1. So P of A union B is less than or equal to 1 implies P of A union B అంటే P of A plus P of B minus P of A intersection B which is less than or equal to 1. So ఈ 1 ఇటు తెచ్చి మైనస్ అటే పంపడం implies P of A plus P of B minus 1 less than or equal to P of A intersection B implies P of A అంటే ఏంటి ఇక్కడ 3/4 plus 5/8 minus 1 less than or equal to P of A intersection B implies అర్థమైందా? LCM కట్టండి. LCM కడితే ఏమో 8 అవుతుంది, 4 2 టైమ్స్ పోయింది. సో 2 3 6 plus 5 minus 1 less than or equal to P of A intersection B. 6 plus 5 11 minus 1 10/8. 10/8 means which is nothing but 5/4 less than or equal to P of A intersection B. This is second equation. So from 1 and 2 నుంచి మీకు ఏమర్థమవుతుంది? 5/4 less than or equal to P of A intersection B
ఈ P of A intersection B less than or equal to 5/8. So this is the second condition. What? 3/8. Sorry, this is 8. 11 minus 8, 3. Sorry, LCM. 6 plus 5 minus 8. 11 minus 8, 3. 3/8. Calculation ఏం ప్రాబ్లం లేదండి, నేను తప్పు చేసినా మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. 3/8 ఓన్లీ యూ మస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ కాన్సెప్ట్ ఓన్లీ. Okay, 3/8 less than or equal to P of A intersection B less than or equal to 5/8, else prove. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మల్టిప్లికేషన్ థీరం మన ప్రాబిలిటీ మీద లెక్క చేసాం. రేపు బేయిస్ థీరం మీద ప్రాబ్లమ్స్ని రేపటి క్లాస్లో మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.